హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే చెప్తానండి. డబ్బుల గురించి అండి. డబ్బులు ఎందుకంటే రాజకీయం అంటేనే డబ్బులు అండి, సమస్య లేదు. డబ్బులు ఎలాగంటే వర్షం కురిసినట్టు కురవాలి రాజకీయం అంటే, మామూలుగా కాదు. ఎలా అంటే ఒక ఎమ్మెల్యేగా నిలబడినటువంటి క్యాండిడేట్ ఖర్చు పెట్టాల్సిన కోట్లు ఏంటంటే ఆశ్చర్యపోతాం, దాంట్లో డౌట్ లేదు. ఈసారి 2024 ఎన్నికల్లో ఏంటి ఏమంటారు, కనక వర్షం అంటారు కదా, సేమ్ అలాగా డబ్బుల వర్షం అయితే కురిపించాలి, దాంట్లో డౌటే లేదు. ఒక ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినటువంటి క్యాండిడేట్ కానీ, లేదా ఒక మంత్రి అయినా కానీ, ఎలాంటి వాళ్ళైనా సరే డబ్బులు కురిపించింది ఎన్నికలు జరగవు. నిజమండి. ఎందుకు చెప్తున్నాడు ఇటు డబ్బులు అన్నాడు? నిజమండి. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట మాట్లాడారు. ఇప్పటి వరకు జీరో పాలిటిక్స్ ఆ బడ్జెట్ అనేది నేను ఇప్పటి వరకు అసలు చెప్పలేదు అనేది పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో మాట్లాడిన మాట. కాబట్టి ఎన్నికలకి డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే. నిజమండి. చాలామంది రాజకీయ నాయకులు ఈ మాట ఒప్పుకోరు. ఎందుకంటే అబ్బాయి డబ్బులకు దూరంగా ఉండాలి, అబ్బాయి ఓట్లు నోటితో కొనుక్కోవడం ఏంటి అంటూ ఉంటారు. అది కాదండి వాస్తవంగాను. తమ్ముడు తానోడైనా ధర్మం మాటాలి, ఉన్నమాట కొండ బాధ కూడా చెప్పాలి. డబ్బులు లేకుండా ఇట్ట పరిస్థితులు రాజకీయం అవదో. ఏ ఓటేసే ఓడైనా సరే, ఎవడైనా సరే ఓటేసేవాడు కూడా డబ్బులు తీసుకోకపోతే ఓటు వేయడండి. అలా తయారైపోయింది వ్యవస్థ. అలా చెప్తున్నా నువ్వేమైనా నెక్కచ్చా అని అడిగితే కనుక కాదు అని అంటాను నేను, మా మాట లేకుండా 100%. కాకపోతే కొద్దో గొప్ప నీతి ఉంటుంది కాబట్టి కొంచెం నీతితో ఆలోచిస్తే కనుక అది కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ ఓటర్ల మాట పక్కన పెడితే, డబ్బులు తీసుకునే ఓటర్ల మాట పక్కన పెడితే, డబ్బులు ఇచ్చే రాజకీయ నాయకుల గురించి అయితే కనుక ఎవరికి అంటే డబ్బులు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అన్నారంటే కనుక, మనం ఆల్రెడీ 2019లో ఎన్నికలు ఫేస్ చేసాం, చాలా చోట్ల కంటెస్ట్ చేసాం. జీరో పాలిటిక్స్ బడ్జెట్ అని చెప్పి నేనేం చెప్పానా? లేదు కదా. డబ్బులు ఖర్చు పెట్టొద్దు నేనేం అనలేదు కదా. అనలేదు. మనని డబ్బులు ఖర్చు పెట్టకపోవడం వల్లనే మనం చాలా లాస్ అయ్యాం. దాని అర్థం పవన్ కళ్యాణ్ గారు భీమవరం మీటింగ్లో, నిన్న జరిగినటువంటి మీటింగ్లో మాట్లాడిన మాటల్లో అర్థం ఏంటంటే కనుక డబ్బులు ఖర్చు పెట్టకపోవడం వల్లే మనం లాస్ అయ్యాం. ఈసారి అలా కాదు, డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే. ఎన్నికలంటే డబ్బులు ఖర్చు అవుతాయి, ఖర్చు చేయాల్సిందే, దాంట్లో డౌటే లేదు. లేకపోతే మనకు సీట్లు రావు, ఓట్లు కొనుక్కోవాల్సిన అవసరం వస్తుంది. కొనుక్కోవాలి, తప్పదు ఒక్కొక్కసారి. ఎందుకంటే తప్పదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రతిపక్షాలు కానీ లేదా అధికార పక్షం కానీ ఏ పక్షం అయినప్పటికీ ఏంటి ధనాపక్షం లేకపోతే కనుక ఏంటి అసలు ఏమీ లేదు. ఒక మాట అండి, ధనం ఇదం జగత్ మూలతో మంచి మాట ఉంటుందండి. ధనం మీదం మూలం ఇదం జగత్ అనుకుంటా. ఓకే అది అలాంటి మాట ఏంటంటే ధనం లేకపోతే అసలే భూమి మీద ఏది జరగదండి. అది ఆ మాటకుండే అర్థం. కాబట్టి అలాంటి ఏదైతే ఉందో, కాబట్టి ఆ ధనం లేకపోతే కనుక రాజకీయం కూడా ఇంధనము, ఆ ధనం అనే ఇంధనం లేకపోతే రాజకీయం కూడా ముందుకు కదలదు, దాంట్లో డౌటే లేదు. ఒక ఎమ్మెల్యే నెగ్గాలన్నా, ఎమ్మెల్యే దాకా ఎందుకంటే ఒక వార్డు మెంబర్ నెగ్గాలంటేనే డబ్బులు ఖర్చు పెట్టాలి సార్, దాంట్లో డౌటే లేదు. ఏంటంటే డబ్బులు లేవు, ఓట్లు తీసుకోకూడదు, ఓట్లకి నోట్లు తీసుకోకూడదు, నోట్లు లేని ఓటు అసలు ఓటే కాదు, ఇలాంటి సూక్తులు చెప్పలేను. కానీ నేను జరిగేదే చెప్తా. ఏంటంటే కనుక డబ్బు తీసుకుని ఓటేస్తున్నారండి డెఫినెట్గా, దాంట్లో డౌటే లేదు. కాబట్టి డబ్బు తీసుకుని ఓటేసినప్పుడు నువ్వు డబ్బు ఇవ్వకపోతే నీకు ఎవడోటేస్తాడో ఏడు, దాంట్లో డౌటే లేదు. అలాగే ఉంది వ్యవస్థ అంతా. కాబట్టి ఆ మాటని ఓటంకిస్తూ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఏంటంటే ఎన్నికలకి డబ్బులు ఖచ్చితంగా ఖర్చు పెట్టాల్సిందేనండి, దాంట్లో డౌటే లేదు. కాబట్టి మొహమాటం లేకుండా తెగ్గొట్టేసాడు ఆయన. కాబట్టి ఈసారి వాళ్ళ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, నిలబడతానంటున్నారో, నేను నుంచుంటాను నాకు కాదట్టు అన్నట్టు, ఏలమేరంటే నాకు తందట్టు అన్నట్టుగా ప్రతి ఒక్కరు టికెట్ కావాలని అడుగుతున్నాడు. కాబట్టి అడిగిన ప్రతి ఒక్కరికి ఇదో మాట అంటే ఏం లేదు, నిలబడాలంటే నీ దగ్గర డబ్బు ఉండాలి, ఉందా? ఉంటే కనుక వెల్కమ్ అనేది కనుక ఒక మాట ఏదైతే చెప్పాడో దాన్ని బట్టి మిగిలిన నాయకులు కూడా అర్థమైపోద్ది. ఈసారి ఖచ్చితంగా ఓటర్లని డబ్బులెట్టి కొనాల్సిందే, లేకపోతే మనకు సీట్లు రావు అనేది తెగదెంపులుగా మాట్లాడినట్టు అనిపించింది నాకైతే కనుక. అంతే కొన్ని విషయాల్లో చాలా క్లియర్ కట్గా మాట్లాడటం జరిగింది, ఓపెన్గా. ఇంతకుముందు అలా మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు. ఎలా మాట్లాడిన జీరో పాలిటిక్స్, మనం డబ్బులు ఇవ్వడానికి మన విరుద్ధం, కాబట్టి మనం నీతిగా నిజాయితీగా నిలబడదాం. కాబట్టి మనం ఏదేమైనా సరే డబ్బులు లేనటువంటి ఏదైతే ఓట్లు ఉన్నాయో ఓట్లు నోట్లతో కొనొద్దు అని అయితే కనుక ఏదైతే కొంచెం మంచి మాటలు ఏదైతే చెప్పారో, సందేశం అనొచ్చు అటువంటి, అలాంటి సందేశాలు ఇప్పుడు పనికిరావు. ఈ రాజకీయ వ్యవస్థలో సందేశాలు, సూక్తులు తొక్క తోటకొని ఎవడంటే కాబట్టి వాడికి కావాల్సిందండి ఆ ఏళ్ళ ఓటేయడానికి ఖచ్చితంగా డబ్బులు కావాలి. డబ్బులు పంచకపోతే నువ్వు పక్కన ఉండాలి, దాంట్లో డౌటే లేదు. డబ్బులు లేకపోతే కనీసం పార్టీలో టికెటే ఉండదండి. కాబట్టి ఈసారి ఎన్నికల్లో ఆషామాషిగా జరగదు, మామూలుగా ఉండవు, అది వేరే లెవెల్ అనమాట. కాబట్టి డబ్బులు పంచితేనే ఓట్లు కావాలంటేనే సీట్లు కావాలంటే ఓట్లు కావాలంటే డబ్బులు 100% ఉండాలి, దాంట్లో తిరిగేలేదు. ఈ మొక్కనే చాలా సునిశ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. నేను కొంచెం హార్ష్గా ఉన్నట్టు మరి ఏంటంటే కొంచెం బండగా చెప్పాను, అంతే తేడా.
కాబట్టి రూపాయలు ఉన్నవాడిగా టిక్కెట్లు కావాలంటే కనుక రూపాయలు ఉండాలి. టిక్కెట్ తీసుకున్న తర్వాత కూడా రూపాయలు ఉండాలి, ఎందుకంటే జనాలకు పంచిపెట్టడానికి. అవి లేకపోతే నిన్ను పనిచేస్తారనమాట. కాబట్టి చూస్తున్నాం మనందరూ కూడా. ఈ మాటలు వాస్తవం అనిపిస్తే కనుక, వాస్తవానికి దగ్గరగా ఉన్నాయనిపిస్తే కనుక, ఆయన మాట్లాడిన మాటల్లో నిజం ఉందనుకుంటే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో. థ్యాంక్ యూ.